జై దుర్గా భవాని. హలో అండి అందరికీ, నేను మీ చిన్ను నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు చిన్ను సాయి అఫీషియల్. నేను అమ్మ విజయవాడ అయితే వచ్చామండి దుర్గమ్మ టెంపుల్కి. 12 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే మహా కుంభాభిషేకం ఈ ఇయర్లో 2026లో మార్చ్ 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 3 రోజుల పాటు జరుగుతుంది. అసలు కుంభాభిషేకం అంటే ఏంటి, ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. మొదటన మార్చ్ 6వ తారీఖు ఆలయం మొత్తం శుభ్రపరుస్తారు. ఉదయం 8 గంటలకు కుంభాభిషేకానికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా అర్చకులు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తారు. ఆలయానికి నలుదిక్కుల విత్తనాలను నాటి అర్చకుడు దీక్షను ధరించి రకరకాలు వంటి హోమాలను చేస్తారు. ఇక ఆలయం మొత్తాన్ని శుద్ధి చేస్తారు ఆ 1వ రోజు. నెక్స్ట్ 2వ రోజు వచ్చేటప్పటికి కొన్ని సముద్ర జలాలను, కొన్ని నదీ జలాలను, కొన్ని మూలికలను 12 కలశాలలో ఉంచి వేద మంత్రాలతో ఆ కలశాల్లోకి దైవశక్తిని పంపిస్తారు. ఇక 3వ రోజు అతి ముఖ్యమైన రోజు. ఉదయం 9:40 కొంతమంది అర్చకులు ఆలయం పైన ఉన్న గోపురం వద్ద కుండలం పైన ఆ మంత్రించిన జలాన్ని అభిషేకంగా పోస్తారు. అదే కొంతమంది అర్చకులు కింద శ్రీ కనకదుర్గమ్మ వారి కిరీటం పైనుంచి ఆ జలంతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. అప్పుడే ఆలయంలో ఉండే వారందరూ గంటలు మ్రోగిస్తూ శంఖాలతో ఊదుతూ ప్రతి ఒక్కరూ ఆ అమ్మవారిని మనసా వాచా కర్మన పూజిస్తారు. దాంతో మళ్ళీ ఆ ఆలయం దైవశక్తితో ఉన్నవించుకుంటుందని నమ్ముతారు. ఇది ఇప్పుడుది కాదు, తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళా మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్.